అంటే బహుజన మేధావులు కొంతమంది అనేది ఏంటంటే వాస్తవంగా మందకృష్ణ మాదిగ గారి అంటే ఆ కెరియర్ అంతా చూస్తే చాలా పెద్ద పెద్ద హర్డిల్స్ ఫేస్ చేసిండు. ఆంధ్రాలో మర్డర్లు అయినాయి, దళితులపైన అగ్రవర్ణాల దాడి, డైరెక్ట్గా పోయిండు, అంటే చావు అంచుల్లోకి పోయించిండు ఆయన. ఒక్కొక్క దగ్గర కనీసం అంబేద్కర్కి విగ్రహంకి దండ వేసే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో రాళ్ల దాడులు, చంపే ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా దడవలే రాజ్యాలకి. ఈ రోజు ఎందుకు బెండ్ అయ్యిండు, అది ఎట్లా మీకు సమర్థనీయం అనేది ఈ మేధావులు అంటున్నారు, బహుజన మేధావులు. బెండ్ అయ్యిండు అంటే వర్గీకరణను అడ్డుకునేందుకు ఆ వ్యక్తి మీద అంటే కృష్ణన్న మీద రాంగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఓకే, ఉద్యమాన్ని మీరు ఎవరైతే అంటున్నారో కంచాయలే గారు లాంటి ప్రొఫెసర్ కూడా కాషాయ ఇది ఉంది, ఈ వర్గీకరణ అమలు కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తప్పు, కాషాయ జెండా వైపు మాదిగలను తరలిస్తాడు మందకృష్ణ మాదిగ. ఎక్కడ అనలేదండి, ఎక్కడ అనలేదు. కంచాయలే సార్ మీద కూడా రాంగ్ గా అట్లా చేయాలి. ప్రొఫెసర్ కంచాయలే సారు మాదిగలతోటి మంచి అనుబంధం ఉన్నది. మాదిగలకు ఇప్పుడు గొల్ల కురుమ కంచాయిలే సారు మాదిగలు అంటే ఇద్దరు అనుబంధం తోటి కంచాయిలే సార్కు అంటే గొల్ల కురుమలకు మాదిగలకు మంచి అనుబంధ సంబంధం ఉన్నది. అయితే ఐలేసార్ తోటి అంటే మాదిగలను అంటే రాంగుగా చూపించేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారు. ఓకే, ఐలేసార్ కూడా వర్గీకరణ జరగాలని చాలా సందర్భంలో చెప్పిండండి. మీరు చరిత్ర వర్గీకరణ జరగాలంటే వర్గీకరణ జరగాలని వర్గీకరణలో చాలా సందర్భంలో చాలా వేదికలలో కూడా వర్గీకరణ జరగాలని వర్గీకరణకి 100% మద్దతు ఇస్తాడు ఆయన. కానీ ఆయన ఏం చెప్తుండంటే వర్గీకరణ పేరుతోని మందకృష్ణ మాదిగ మనువాదం వైపు మతతత్వం వైపు మాదిగలను తీసుకెళ్తాడు. ఎక్కడ లేదండి, ఎక్కడ లేదు, స్పష్టంగా చెప్తుండ ఆయన. ఎక్కడ లేదు. కొంతమంది అంటే రాంగ్ ఇప్పుడు ఐలేసార్ మీద వేరే వేరే సందర్భంలో అన్న మాటల్ని ఏం చేస్తున్నారంటే క్లిప్స్ గా పెట్టి అననివి వేరే పదాలు పెట్టేసి కట్ పేస్ట్ చేస్తున్నారు ఐలేసార్ ని. దీంట్లో ఐలేసార్ ని మాదిగలకు ఆయన స్వయంగా ఇంటర్వ్యూలో ఇది లేదు లేదండి, ఇది లేదు. ఐలేసార్ వర్గీకరణకు మద్దతు అండి, మద్దతు జరగాలని కోరుకున్నాడు కూడా. ఈ మద్దతులో మతలబు ఉంది అంటాడు ఆయన. బీజేపీకి మద్దతు ఇవ్వడంలో మతలబు ఉంది, మతతత్వం వైపు తీసుకుపోతాడు. ఐలేసార్ అయితే వర్గీకరణకు మద్దతు సార్. దీంట్లో ఐలేసార్ మీద కూడా రాజకీయం చేద్దాం అనుకోవడం అనేది తప్పు. ఒకటి ఇంకో ప్రధానమైన ప్రశ్న ఏంటంటే జడ్జిమెంట్ వచ్చింది, దేశవ్యాప్తంగా అమలు కావాలి, ఏ స్టేట్కి ఆ స్టేట్ అమలు చేసుకోవాలని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఇచ్చింది. మిగతా స్టేట్లు వేరు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ ఒకసారి అమలు అయింది 2004 వరకు. క్లియర్గా పిక్చర్ ఉంది, ఎవరికి ఎంత ఇవ్వాలి ఏందనేది ఒక ఫిగర్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా. 2004 వరకు మీకు ఆ ఫ్రూట్స్ కూడా అనుభవించారు, ఎంత ఏ క్యాస్ట్కి వచ్చినాయి. ఎందుకు సంశయించి 2024 ఆగస్టులో వస్తే ఎందుకు డిలే అవుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో? ఇక్కడ ఈజీ కదా అమలు చేయటం. ఇప్పుడు అదే కదా, ప్రభుత్వాల చిత్తశుద్ధి లేకపోవడం కదా. అంతేనా? ప్రభుత్వాల చిత్తశుద్ధి లేదు, జాప్యం ఉన్నది. మీరు ప్రభుత్వం పైన పోరాటం చేసి వదిలిపెట్టి మీరు మాల మాదలు కొట్టుకుంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మళ్ళీ అదే చెప్తా ఉన్నామండి మన ఛానల్ ద్వారా, కొట్టుకోవడం తప్ప అండి. మేము ఎవరి మీద ద్వేషించట్లేదు. ఒక మా సంఘంగా కావచ్చు, కూడా కావచ్చు. ఇప్పుడు మాదిగలు డప్పు కొడతారండి, సాంస్కృతిక ప్రదర్శనని ఇవ్వడం అంటే మా గొంతు ఇంత ఉన్నది, 1000 గొంతులు ఎందుకు. చాలా మంది కళా నాయకులు ఉన్నారు, వాగ్గేయకారులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. అంటే మాకు అవసరము అంటే ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన తెలియజేయడం ప్రపంచంలో ఎక్కడ లేని ఒక సాంస్కృతిక పోరాటం అండి ఇది. 1000 గొంతులు 1,00,000 డప్పులు అనేటువంటిది. కానీ 1,00,000 బరిసెలు అనేటువంటిది అది దేనికి నిదర్శనం? హింసకు నిదర్శనము, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అది. అదే 1000 గొంతులు 1,00,000 డప్పులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. మీరు గమనించండి అండి. అంటే ఇక్కడ మాదిగలకు మధ్య వైషమ్యాలు సృష్టించడం కోసం మీడియా కానీ బయట కొన్ని సంస్థలు కానీ మాదిగలని రెచ్చగొట్టి అంటే వీళ్ళ బహుజన రాజ్యాధికారానికి రాకుండా చేసేందుకు మళ్ళీ కుట్ర జరుగుతుందా? కుట్రనే కదా, వీళ్ళ మధ్యలో గొడవ పెట్టి. మీలో ఐక్యత లేక కుట్ర అంటే ఎట్లా? ఐక్యత కాదండి, ఐక్యత కానే కాదు. ఏంటి అంటే వర్గీకరణ జరగాలంటున్నాం, వర్గీకరణ జరగాలనేటువంటి స్టేట్మెంట్ తోటే మాలల్లో ఉండేటువంటి వాగ్గేయకారులు, మాలల్లో ఉండేటువంటి మేధావులు అందరు చెప్తున్నారు, ప్రొఫెసర్లు అందరు చెప్తున్నారు. ఇక్కడ వివేక్ లాంటి కొంతమంది నేను ముందు చెప్పానండి, 10% మంది జనాభా, 10% మంది మేధావులు అనుకునేటోళ్ళు, 10%లో అందులో వివేక్ లాంటి వాళ్ళు ప్రజల్ని రెచ్చగొడుతున్నారండి. ఇక్కడ మాదిగల పంచాయతీ కానే కాదు. వివేక్ ప్రభుత్వాన్ని అననే వద్దా అనేది మేము చెప్తున్నామండి. వివేక్ ప్రభుత్వాన్ని మ్యానిపులేట్ చేస్తాడని అవసరం. ఇప్పుడు వివేక్ గారు ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే, చెన్నూరు నుంచి ఎమ్మెల్యే. వాళ్ళ అన్న వినోద్ గారు బెల్లంపల్లి నుంచి, వాళ్ళ కొడుకు పెద్దపల్లి నుంచి.
వాళ్ళు ముగ్గురు ఉన్నారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి. అవును. ఇప్పుడు వాళ్ళ బాసు ఎవరు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారే చెప్పినప్పుడు ఏమవసరం అండి? అదే నేను అంటుంది రేవంత్ కాంగ్రెస్ రెడ్డి గారే చెప్పినప్పుడు ఉమ్, రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాగానే ఎంబడే అసెంబ్లీలో మాట్లాడిండు. ఉమ్, అసెంబ్లీలో మాట్లాడి మేము అమలు చేస్తామని వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడడం నాకు కూడా బాగా నచ్చిందండి. సుప్రీంకోర్టులో స్టేట్మెంట్ ఇవ్వడం అవును. ఎంబడే అది నాకు మంచిగా అనిపించింది. ఫస్ట్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది. స్టేట్మెంట్ మంచిగా అనిపించింది. కానీ దాని స్టేట్మెంట్ వెనుక ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు మల్లికార్జున ఖర్గే లాంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది వర్గీకరణ చేస్తామని. మహబూబ్ నగర్ సభలో కానీ రాహుల్ గాంధీ గారు వర్గీకరణ అనేది కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టో అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి వర్గీకరణ అనేటువంటిది వివేక్ గారు తను అట్లా ప్రకటనలు చేసి రెచ్చగొట్టడం అంటే నేను సస్పెండ్ చేయాలి కదా. అవును. అది రెచ్చగొడుతున్నాడు.